దేశంలో 2 విడతల్లో జనగణన గెజెట్ విడుదల చేసిన కేంద్రం జనగణనతో పాటు కులగణనకు నిర్ణయం. జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర బీజేపీ ఆందోళన. నగరంలోని సమస్యలపై గళమెత్తిన కార్పొరేటర్లు. కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నం. కేటీఆర్ ను విచారిస్తున్న ఏసీబీ. ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రశ్నలు. ఏసీబీ ఆఫీస్ దగ్గర మోహరించిన పోలీసులు. కేసులకు బెదిరేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం. జైల్లో వేసినా భయపడేది లేదన్న కేటీఆర్. నీలోఫర్ కెఫే దగ్గర ఉద్రిక్తత. బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆందోళనకు దిగిన కార్యకర్తలు. హైకోర్టులో కౌశిక్ రెడ్డి క్వాష్ పిటిషన్. సుబేదారి పిఎస్ లో నమోదైన కేసును కొట్టేయాలని వినతి. వాదనల తర్వాత పిటిషన్ కొట్టివేసిన కోర్టు. వచ్చే 3.5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా గెలుపు మాదే. గువ్వలగూడెంలో పొంగులేటి కామెంట్స్. విశాఖలో చంద్రబాబు పర్యటన. యోగా డే ఏర్పాట్లపై సమీక్ష. ఈ నెల 21న బీచ్ రోడ్ లో యోగాంధ్ర. కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం. మున్సిపల్ చైర్మన్ గా చిట్టిబాబు, వైస్ చైర్పర్సన్ గా శ్రీలక్ష్మి. బాసర గోదావరి నదిలో బోట్ల నిషేధం. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్టీఓ. నిన్న నదిలో మునిగి 5గురి మృతి. వేములవాడలో రోడ్ల విస్తరణ పనులు. బ్రిడ్జ్ నుంచి ఆలయం వరకు కొనసాగింపు. బందోబస్తు నడుమ 70 ఏళ్ల తొలగింపు. సింగరేణి ఓపెన్ కాస్ట్ 3లో బొగ్గు ఉత్పత్తి నిలిపివేత. సకాలంలో బకాయిలు చెల్లించడం లేదని ఆందోళన. నిరసన తెలిపిన ఎస్పీఈసీ మైనింగ్ కంపెనీ గుత్తేదారులు. ప్రభుత్వ పాఠశాల గేటుకు తాళం. 40 లక్షల బకాయిలు చెల్లించాలని కాంట్రాక్టర్ డిమాండ్. నిర్మల్ జిల్లా రాజురా గ్రామంలో ఆందోళన. ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం. హాంకాంగ్ నుంచి ఢిల్లీ బయలుదేరిన ఫ్లైట్. అక్కడే అత్యవసర ల్యాండింగ్. కాసేపట్లో విజయ్ రూపానీ అంత్యక్రియలు. రాజ్కోట్లో ప్రారంభమైన అంతిమయాత్ర. కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు. మణిపూర్లో విద్యార్థుల ఆందోళన. కాంపిటీషన్ ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు ఆటంకాలు. ఇంఫాల్లో తనిఖీలు ఆపాలని భారీ ర్యాలీ. ఇరాన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు. భారత్ కు రప్పించాలని పేరెంట్స్ ఆందోళన. శ్రీనగర్లో లెఫ్టినెంట్ గవర్నర్ కు వినతి. పెరుగుతున్న బంగారం ధర. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1,02,000. కిలో వెండి ధర 1,09,000.